తెలంగాణ స్టేట్ ఐలమ్మ ట్రస్ట్ చైర్మన్ కామ్రేడ్ బి సరళ గారు వచ్చారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈరోజు సరళ గారిని మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సరళ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఒక మేజర్ పంచాయతీ సర్పంచ్గా చేశారు. అదేవిధంగా ఐద్వా స్టేట్ కమిటీ మెంబర్గా చేశారు. తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లా సెక్రటరీగా చేశారు. తర్వాత మహిళా సంఘంలో అనేక సమస్యల్ని మీరు పరిష్కరించారు. ఆల్ ఇండియా కమిటీలో కూడా మీరు సభ్యులుగా ఉన్నారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇన్ని మహిళా సమస్యల్ని పరిష్కరించారు కదా, మీ అనుభవాలు వీటన్నిటినీ మీరు ఇవాళ మా స్టూడియోలో వివరించండి. చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కావచ్చు, లేదా మహిళా సమస్యల పట్ల పనిచేసిన అనుభవం కావచ్చు. కుటుంబ నేపథ్యానికి వచ్చేసరికి నేను పుట్టింది నల్గొండ జిల్లా, పెంచికల్ జిల్లా గ్రామం, తెలంగాణ సాయుధ పోరాట గడ్డ. మా గ్రామంలోనే 4 అమరులయ్యారు. 4 స్తూపాలు కూడా ఈ రోజు కూడా చిహ్నాలుగా ఉన్నాయి. అంటే నేను ఎర్రజెండాని చూస్తూ పెరిగిన దాన్ని. అట్లాగే ప్రతి కుటుంబంలో కూడా రజాకారులు కొడితే చేతులు విరిగిన వాళ్ళు, కాళ్ళు విరిగిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మా కుటుంబంలో కూడా మా నాన్నని బావమర్ది అడవుల్లోకి వెళ్తే అన్నం మోస్తున్నావా అని చెప్పి రజాకారులు చేతులు ఎగరగొట్టిన పరిస్థితి. నల్గొండ జిల్లా కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఆ రోజులు తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రతి ఇంట్లో స్టోరీ చెప్పిన ఘటనలు. అట్లా వింటూ పెరిగి సిద్ధాంతం తెలియకపోయినా కూడా కమ్యూనిస్టులు అంటే మంచివాళ్ళు, పేదలకి సహాయం చేసే రాజకీయ పార్టీ అనే ఒక మంచి అభిప్రాయంతో నా బ్రాటప్ ఉండేది. మా ఫాదర్ టీచర్ కావడంతో రాజకీయంగా ఆయన కమ్యూనిస్ట్ భావజాలం అయినప్పటికీ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సైలెంట్గా ఉన్న సందర్భం. నా మొదటి ఓటు కూడా ఆరివెండి లక్ష్మీనారాయణ గారని కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ఆయనకే గెలిచాను. అట్లాగే పెళ్లి చేసుకున్న అంటే ఆ నేపథ్యం ఉండడం వల్ల, మా ఫాదర్ ఐడియాలజీ కూడా అది అవ్వడం వల్ల ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం డాక్టర్ నరసింహారావు గారితో ఒక రకంగా ఆయన మెడికల్ కాలేజీలో రాడికల్ మూమెంట్లో పనిచేసి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో 11 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. చాలామంది భయపెట్టారు మా నాన్నని, ఒకతే కూతురు తీసుకెళ్లి నక్సలైట్కి ఇస్తున్నావు, మనుషుల్ని చంపుతాడట, ఈ టైపే అడిగారు. కమ్యూనిస్ట్ అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, మహిళల పట్ల అవగాహన ఉంటుంది, నా కూతుర్ని మంచిగా చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది అని కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ఉంది కాబట్టే నరసింహారావు గారికి ఇచ్చి చేయడం జరిగింది. ఒక రకంగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, నరసింహారావు గారిని చేసుకోవడం అదృష్ట దురదృష్టాలు నమ్మకపోయినప్పటికీ అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిందని నేను భావిస్తున్నాను. అంటే నరసింహారావు గారి కుటుంబ నేపథ్యం కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం. కుటుంబం కూడా ముదిగొండ మండలం, నరసింహారావు గారి తండ్రి కూడా కమ్యూనిస్ట్ భావజాలం, గ్రామస్థాయి నాయకుడైనప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ దాడుల్లో ఇంటి మీదకి వచ్చి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసిన సందర్భం, ఇంట్లో ధాన్యం దోపిడీ కానీ అన్ని అరాచకాలు ఆ కుటుంబం మీద జరిగిన నేపథ్యం అది. 7th క్లాస్లోనే డాక్టర్ గారికి కేసులు, మావయ్యకి కేసులు. అట్లా వాళ్ళ కుటుంబమేమో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కుటుంబం, మా కుటుంబమేమో లెఫ్ట్ భావజాలం, లెఫ్ట్ పార్టీ మంచి చేస్తుంది అని ప్రజలకు అనే ఒక నమ్మకం ఉన్న కుటుంబం. దానివల్ల ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి భర్తగా నరసింహారావు గారు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. ఏ రోజు నేనైతే వ్యక్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు, టు బి ఫ్రాంక్. మేము ఒక 8 years గల్ఫ్లో ఉన్నాము. ఖమ్మం రాగానే నేను ఆర్థికం కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ నా రంగంలో నేను సర్వీస్ చేస్తాను, నువ్వు మాత్రం లెఫ్ట్ పార్టీలో పనిచేయి అని చెప్పి ఫస్ట్ సైన్స్ ఉద్యమంలో పంపించారు. జన విజ్ఞాన వేదిక 92 అనుకుంటా, సమతా జాత. బహుశా దానికి ఝాన్సీ గారే కన్వీనర్గా ఉన్నారు. అట్లా సమతా జాతకి ఒక సైన్స్ స్టూడెంట్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి సమతా జాతలోకి వచ్చాను. ఆ రకంగా 95 ఎండింగ్లో అనుకుంటా ఖానాపురం పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. అదే టైంలో ఐద్వాలో కూడా వచ్చాం. జేబీవి ఐద్వాలకు వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరిగి డైరెక్ట్ ఎలక్షన్స్లో ఒక 600 ఓట్లతోటి మనం లెఫ్ట్ పార్టీ ఓడిపోయింది, సిపిఎం పార్టీ.
ఆ టైంలో పాప 7th, బాబు ఫస్ట్ ఇంటర్. క్రూషియల్ టైం అది. బాబు మెడిసిన్ చదవాలి, నేను ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకునే టైంలో నన్ను అడిగితే నేను పోటీ చేయనని చెప్పాను. ఒక రకంగా డాక్టర్ గారిని ఒప్పించారు. ఎందుకంటే పార్టీ నేపథ్యము, రాజకీయంగా నాకంటే తను అవేర్నెస్ ఉన్న మనిషి, ప్రజల పట్ల అవగాహన ఉన్న మనిషి కాబట్టి ఒక రకంగా అక్కడ మేల్ డామినేషన్ ముందుకు వచ్చింది అనేది చెప్పుకోవాలి. తను అంగీకరించి ఇంటికి వచ్చి నన్ను అంగీకరింపజేసి ఖమ్మంలో పార్టీ ఓడిపోయింది. ఈరోజు ఖానాపురం హవేలీలో కూడా పార్టీ వెనుకబట్టు పడితే నష్టం కదా, ఇదంతా ఎడ్యుకేటెడ్ ఏరియా కదా, అందుకని చదువుకున్న మహిళగా నువ్వు పోటీ చేయడం మంచిది అని అట్లా ఎంకరేజ్ చేసి సర్పంచ్గా పోటీ చేయించడం జరిగింది. అట్లా ఒకసారి బయటకు వచ్చి మహిళల కష్టాలు ఇవి అర్థమైన తర్వాత ఎవరైతే ఎంకరేజ్ చేసిన నా భర్త ఉన్నారో ఆయన కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా, ఈరోజు పండగ కదా, ఈరోజు ఆదివారం కదా అని అడిగినప్పటికి కూడా ఆయన నేర్పిన చైతన్యం, సమాజం నేర్పించిన అనుభవాలు, మనకు ఒక టైం ఉండదు, కష్టానికి ఒక టైం ఉండదు కాబట్టి నేను బోర్డు పెట్టుకున్న ఆఫీస్ కాదు, బోర్డు పెట్టుకున్న హాస్పిటల్ కాదు, అందుకని నాకు టైం ఉండదు, ఆదివారం పండగ అనేది ఉండదు, ఉమెన్ ఇష్యూ వస్తే వెళ్ళిపోతానని ఇక నాకు నేను నేర్చుకున్న చైతన్యంలో సమాజంలో నిలబడి ఇప్పటి వరకు పనిచేయడం అనేది జరిగింది. ఇప్పుడు దాని తర్వాత మీరు ఒక మేజర్ పంచాయతీలో సంబంధించిన సమస్యల్లో ప్రధానంగా ఏ సమస్యను మీరు టేకప్ చేశారు? ఖానాపురం హవేలీ పంచాయతీ చాలా మేజర్, ఒక రకంగా పాలేరు కాన్స్టిట్యున్సీని గెలుపు ఓటములు డిసైడ్ చేసే అంత పంచాయతీ అది. 25,000 ఓటింగ్, ఆ తర్వాత కాలంలో 50,000 ఓటింగ్, ఇప్పుడు ఇంకా పెరిగింది. అక్కడ చూస్తే వాటర్ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. యూపీహెచ్ కాలనీ కావచ్చు, ఖానాపురం కావచ్చు, ఇటు వచ్చి గట్టాయి సెంటర్ కావచ్చు, బ్యాంక్ కాలనీ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిబ్రవరి దాటి మార్చి వచ్చేసరికి బిందెలు పట్టుకొని ట్యాంకర్ ఎప్పుడు వస్తాని మహిళలు ఎదురు చూసిన పరిస్థితి. అంటే డ్రైనేజ్ ఇష్యూ కూడా ఉండేది, కానీ డ్రైనేజ్ కంటే కూడా మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఏంటంటే వాటర్కి సంబంధించి బిందెలు పట్టుకొని వెళ్తున్నారు కాబట్టి వాటర్ సమస్యను పరిష్కరించాలి అనేదే నేను ఫస్ట్ తీసుకున్న టార్గెట్ అది. ఆ టార్గెట్కి అనుకూలంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు జన్మభూమి ప్రవేశపెట్టిన టైంలో పంచాయతీ పాలకవర్గంగా పంచాయతీ నిధులు కావచ్చు, లేదా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కావచ్చు, పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి కాంట్రిబ్యూషన్ తోటి కూడా 10% పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కడితే మిగతా 90% జన్మభూమిలో స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇచ్చేది. అట్లా దాదాపు రోటరీ నగర్, శ్రీనగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, యూపీహెచ్ కాలనీ ఇవన్నీ కూడా వాటర్ ట్యాంక్స్ నిర్మించడం జరిగింది. ఒక మేరకి వాటర్ సమస్యని పరిష్కరించాము. దాంతోపాటు ఇండస్ట్రియల్ ఏరియా, గ్రానైట్ ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది, అందులో గ్రానైట్ కార్మికులు ఉండేవాళ్ళు, మహిళలు కూడా క్లీనింగ్లో పనిచేసేవాళ్ళు. ఒకరోజు మా ఇంటికి ఒక అమ్మాయి తట్టనెత్తుకొని వచ్చి పళ్ళు అమ్మడానికి వచ్చింది. అనుభవం కనిపించలేదు నాకు. ఏంటమ్మా అనుభవం, అమ్మకాల అనుభవం కనిపించలేదంటే కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకొని, మేడం మీరు సర్పంచ్ కదా, ఉండడానికి ఇల్లు లేదు, గ్రానైట్ రంగం ఇబ్బందుల్లో ఉంది, నా పని పోయింది, నేను ఎట్లా బతకాలో తెలియదు, అద్దె కట్టే పరిస్థితి లేదు, ఇళ్ల స్థలం కావాలి అని చెప్తే అప్పుడు ఎన్ఎస్పీ కెనాల్ పక్కన సర్వే చేయించి దాదాపు 60-70 కుటుంబాలకి ఉన్న స్థలాన్ని పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి ఇళ్ల స్థలాలు ఇప్పించడం అనేది జరిగింది. అంటే నీడ లేకపోతే మహిళలు ఎట్లా ఇబ్బంది పడతారు. ఆ తర్వాత కాలంలో భూ పోరాటంలో కూడా పాండ్రంగాపురం కావచ్చు, ఇవన్నీ సర్పంచ్గా ఉన్న టైంలోనే పేదలకు ఇవ్వాలంటే ఇంటి స్థలాలు లేవని రాజశేఖర రెడ్డి గారి కాలంలో అన్నప్పుడు గవర్నమెంట్ భూమి చాలా ఉంది అని గవర్నమెంట్ ఇవ్వలేని సందర్భంలో పోరాటమైనా చెయ్యాలి అనేది నేనున్న పార్టీ నాకు నేర్పించిన చైతన్యం కాబట్టి 100 మంది మహిళలతోటి గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దాంట్లో ముందు పోరాటం చేద్దాము, తర్వాత భూమి చూపిస్తే ప్రభుత్వమే స్థలం ఇస్తుంది అని చెప్పి ఆ రోజున్న పార్టీ పిలుపులో భాగంగా ఇళ్ల స్థలాల పోరాటం కూడా చేయటం జరిగింది. 100 మంది మహిళలతోటి వరంగల్ సెంట్రల్ జైలు పోయి 15 రోజులు 2 వారాలు 100 మంది అందరూ ఇళ్లల్లో పనిచేసుకునే కార్మికులు, రోజువారీ కూలీలే, వాళ్ళందరూ కూడా నాతో పాటు జైలుకి వచ్చిన సందర్భం. అప్పుడు వచ్చిందే ఈరోజు వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి 2000 ఇళ్ల స్థలాలు. ఆ కాలనీ ఇల్లు లేవు అంటే 36 సర్వే నెంబర్లో డోలమైట్ మైన్స్ పక్కన ఉంది అని చెప్పి అప్పుడు పంచాయతీ సర్పంచ్గా ఉన్నాను కాబట్టి ఆ సర్వే నెంబర్ తీసి గవర్నమెంట్కి అప్లై చేస్తే 2000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సరే, అందులో కొంత మిస్యూజ్ అయిన మాట వాస్తవం. అది ఏది వచ్చినా కూడా అధికార పార్టీ ఇచ్చే దాంట్లో ఉన్నాళ్ళు కూడా వచ్చిన సందర్భం. అయినా పేదలకి చాలా మందికి ఈరోజు 2000 ఇళ్ల స్థలాలు వచ్చాయంటే ఆనాడు మేము జైలుకి పోవటం వల్లనే. ఆ కంటిన్యూషన్లోనే వాటర్ ట్యాంక్స్ కట్టి వాటర్ ఇవ్వడము కొంత పరిష్కారం చూపించగలిగాము. కానీ
మేము అంటే ఖానాపురం హవేలీ తిరుగుతున్న టైంలో ఫ్లోరైడ్ ఉంది వాటర్లో అనేది గమనించాం. ఫ్లోరైడ్ వాటర్లో ఉంది అని గమనించినప్పుడు జన్మభూముల్లో ప్రజాసంఘంగా కావచ్చు, ఇటు నుంచి పాలకవర్గంగా కావచ్చు, ఒక పక్క పార్టీగా కూడా కావచ్చు పోరాటం జరిగింది. ఆనాడు మంత్రిగా, ఇప్పుడు మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఆనాడు టీడీపీ నుంచి మంత్రిగా ఉన్నారు. అసలు ఫ్లోరైడ్ ఎక్కడుంది ఖానాపురం నీళ్ళల్లో, సర్పంచ్ కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ కాబట్టి మాట్లాడుతుంది, మా మీద నింద వేయాలి కాబట్టి ప్రతిపక్ష పార్టీ కాబట్టి అని కామెంట్ చేసిన సందర్భం కూడా చూసాం. అంటే ఖానాపురం హవేలీ ప్రజలు ఎట్లా అంటే సమస్య అర్థమవుతుంది, ప్రత్యక్షంగా పోరాటంలోకి రాలేని మిడిల్ క్లాస్ వాళ్ళు. అందుకని ఆనాడు మేము ఆలోచించి ఏం చేసామంటే పోస్ట్ కార్డ్స్ ఇళ్లల్లో ఉన్న మహిళలు, ఐద్వాలో మహిళలు కావచ్చు, మా మదర్ కూడా చదువుకున్న మదర్, అట్లాంటి తల్లులు కావచ్చు, చదువుకున్న తల్లులు, ఐద్వా కార్యకర్తలు కావచ్చు, ఇల్లు తిరిగి 3000 మంది పోస్ట్ కార్డ్స్ సీఎంకి పోస్ట్ చేసాం. 3000 పోస్ట్ కార్డ్స్ ఫ్లోరైడ్ తోటి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. చాలా పెద్ద కార్యక్రమం అది. ఆ 3000 పోస్ట్ కార్డ్స్ పోయిన తర్వాత కూడా స్పందించలేదు. తర్వాత ప్రభుత్వం మరి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన ఉపయోగం కలగలేదు. నేను నేర్చుకున్నది పంచాయతీ తరఫున చేయగలిగింది ఏంటంటే జీవో ప్రకారం అక్కడున్న అరకొర నిధులతో నేను చేయగలిగాను. కానీ ఇది నా పంచాయతీ ఫండ్స్కి సంబంధించింది కదా, 7 కోట్ల ప్రాజెక్ట్ అది. అప్పటికి పంచాయతీ నిధులు 2 కోట్లు 2.5 కోట్లు మాత్రమే ఉండేవి, మ్యాక్సిమం 3 కోట్లు. ఏం చేయాలి, ఇంకా నేను పోరాటానికి వెళ్ళాలి. నిరాహార దీక్ష చేశాను. నాతో పాటు నేను పనిచేస్తున్న పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, దాదాపు 7 కార్యకర్తలు మేమందరం కూడా 8 రోజులు నిరాహార దీక్ష చేశాం ఫ్లోరైడ్ ప్రాజెక్టు కోసం. మేము నిధులు మాకు సంబంధించి రావు. సీఎం గారిని కలిసిన రాజశేఖర రెడ్డి గారు కూడా స్పందించలేదు. ఆనాడు సంబాని గారు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి నిధులు శాంక్షన్ అయిన వాటికి వీళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఓపెన్ ఛాలెంజ్ చేసాం నిరాహార దీక్ష శిబిరం నుంచే. మంచిది, నిజంగా నిధులు శాంక్షన్ అయితే బహిరంగంగా ఎంత శాంక్షన్ అయినాయి అనేది రిలీజ్ చేయమనండి, లేదా ఆ పత్రం తీసుకొచ్చి ఇవ్వండి, ఇప్పుడు విత్డ్రా అవుతాం అని చెప్పి. అంటే ఎక్కడ సమాధానం లేదు. 8వ రోజు మిడ్-నైట్ మమ్మల్ని ఫోర్స్ఫుల్గా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఐ ఫ్లూయిడ్ ఎక్కించారు. కానీ ఆ తర్వాత కాలంలో సంబాని గారు, ఇక్కడ నేను ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, నేను అభినందిస్తాను అని ఆ రోజు వేదిక మీద నుంచి చెప్పాను. ఆ తర్వాత కాలంలో ఆయన మరి వాగ్దానం చేశాను అనో, మళ్ళీ ఎన్నికల్లో పోబోతున్నాను, ఓట్లు పడవు అని భయపడ్డానో తెలియదు, కానీ 7 కోట్లు శాంక్షన్ అయినాయి. ఆ తర్వాత కాలంలో అక్కడికి స్థానికంగా వచ్చిన ఎమ్మెల్యే గారు ఓపెనింగ్కి మన పార్టీ నుంచే, నా తర్వాత కొడెం తారా అని ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ వస్తే తను గెలిచింది. తనే ఆ ఓపెనింగ్కి అధ్యక్ష వర్గంలో ఉంది, నాకు కూడా అవకాశం ఇచ్చింది, మాట్లాడింది. ఏమైనా ఇవాడు 7 కోట్ల ప్రాజెక్టు హవేలీకి వచ్చింది అంటే, ఫ్లోరైడ్ రైతు ప్రాజెక్ట్ అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్గా కావచ్చు, మహిళా సంఘం కార్యకర్తగా కావచ్చు, నేను ఎదిగిన రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా కావచ్చు, నేర్పిన పోరాట పటిమలో నుంచి అది ఫ్లోరైడ్ రైతు ప్రాజెక్ట్ వచ్చింది వాళ్ళ ఖానాపురం హవేలీకి అనేది నేను భావిస్తున్నాను. మీరు ఏం చదువుకున్నారండి? నేను ఎంఎస్సి సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సైన్స్ పోస్ట్ అంటే పీజీ చేశారు సైన్స్లో. ఇప్పుడు గృహిణిగా రాజకీయాల్లో డైరెక్ట్గా వచ్చేసారు అంటే మీకు పార్టీ ఒక రాజకీయ అనుభవాన్ని ఇచ్చినట్లేనా? ఖచ్చితంగా. ఓకే, రాజకీయ అనుభవమే కాదు, నేను ఫీల్ అవుతుంది, గర్వంగా చెప్పుకునేది కూడా, నేను ఇంట్లో ఉండుంటే డబ్బులున్న మహిళగా గుర్తింపు వచ్చేదేమో, లేదా ఒక డాక్టర్ భార్యగా గుర్తింపు, డాక్టర్ నరసింహారావు భార్య అనేవాళ్ళు. కానీ ఈరోజు నేను బయటకు వచ్చి మహిళల సమస్యలు అర్థం చేసుకొని పనిచేస్తూ సమాజంలో ఐడెంటిటీని నేను కోరుకోలేదు, కానీ నాకు గుర్తింపునిచ్చింది ఏంటంటే రాజకీయ పార్టీ ఒక నాయకురాలుగానే గుర్తింపు వచ్చింది. అది మాత్రం నేను గర్వంగానే ఫీల్ అవుతున్నాను. అట్లాగే సమస్యల్ని ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇంట్లో సాధారణ మహిళగా ఉన్నప్పుడు ప్రతి చిన్న సమస్యకి ఏడ్చేదాన్ని. నేను చాలామందికి నా అనుభవం చెప్తాను. ప్రతి చిన్న సమస్యకి ఏడ్చేదాన్ని. చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా అనిపించేది. అయ్యో దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను బయటకు వచ్చి పనిచేయటం మొదలుపెట్టాను, తిండికి లేని మహిళల్ని చూశాను, భర్తతో ఇబ్బందులున్న మహిళల్ని చూశాను, వరకట్న ఇబ్బందులున్న మహిళల్ని చూశాను, లేదంటే సమాజం నుంచి నిందలు ఎదుర్కొన్న మహిళల్ని చూశాను. ఒక రకం కాదు, చాలా రకాల సమస్యలు చూసిన తర్వాత అసలు నా సమస్య ఒక సమస్యేనా అని అనిపించిన తర్వాత, నేను నా కుటుంబ జీవితాన్ని దిద్దుకోవడానికి కూడా నాకు ఈ రాజకీయ అనుభవం ఉపయోగపడిందని కూడా నేను భావిస్తున్నాను.
సమాజంలో సమస్యలను ఏ మేరకు పరిష్కరించానో ఒక మేరకు పరిష్కరించాను అని అనుకుంటున్నాను. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడంలో కావచ్చు, కుటుంబ సంబంధాలని ఏర్పరచుకోవడంలో కావచ్చు, స్నేహ సంబంధాలని సమన్వయం చేసుకోవడంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఉపయోగపడిందని నేను చాలామంది కార్యకర్తలు చెప్తుంటాను, సాధారణ మహిళలు కూడా చెప్తుంటాను. ఎవరినో ఉద్ధరించడానికి కాదు రాజకీయాలు, మనం ఉద్ధరించుకోవడానికి, మన జీవితాన్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి అని చెప్తుంటాను. అది నా స్వీయ అనుభవం కూడా. ఇప్పుడు ఒక ఐద్వా నాయకురాలిగా జిల్లా సెక్రటరీగా చేశారు, అదేవిధంగా రాష్ట్ర నాయకురాలిగా బాధ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఐలమ్మ ట్రస్ట్లో కూడా ఒక చైర్మన్గా చేస్తున్నారు. ఐద్వా నాయకురాలిగా మీకు వచ్చిన అనుభవాలు ఏంటి? ఏ సమస్యలు వచ్చాయి, వాటిని ఎట్లా తీర్చారు, ఏ డిమాండ్స్ని మీరు గవర్నమెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు? ఐద్వాగా నేను సర్పంచ్ అయిపోయిన తర్వాత ఐద్వా జిల్లా సెక్రటరీగా రావడం జరిగింది. ఐద్వా జిల్లా సెక్రటరీగా వచ్చిన తర్వాత సమస్యలు అంటే డ్వాక్రా సమస్యలు చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అవునన్నా కాదన్నా బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మహిళలు సమైక్యంగా ఉండడం, బయటకు వెళ్ళి పనిచేయడం అనేది నేర్చుకున్నారు. అదే సందర్భంలో అంత సమస్యల్లో ఇరుక్కున్న పరిస్థితి కూడా చూసాం. అట్లా డ్వాక్రా మహిళలందరినీ ఐక్యం చేసి వాళ్ళకి అంటే దీపికలు కూడా కొత్తగా వచ్చిన సందర్భం, గ్రామ దీపికలు కొత్తగా వచ్చారు. మిడ్ డే మీల్స్ కూడా ఈ డ్వాక్రా లీడర్లకి ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఖమ్మం టౌన్ పక్కనున్న కొత్తగూడెంలోనే ఒక సందర్భంలో రాజకీయ ఘర్షణల్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా నడుస్తున్న గ్రూప్ లీడర్కి మిడ్ డే మీల్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ చేసినప్పుడు ఆ గ్రామంలో ప్రతి మహిళని చైతన్యం చేసి ఈ గ్రూప్ ఎక్కడ మైనస్లో లేదు కదా, అంటే రూల్ ప్రకారం ఎవరైతే సక్సెస్ఫుల్గా లోన్ కడుతున్నారో వాళ్ళకే ఇవ్వాలనేది మార్చడానికి వీలు లేదు అని ఆ గ్రామ మహిళలు మొత్తాన్ని కూడా ఐక్యం చేసి ఆ వెలుగు ఆఫీసు తీసుకెళ్ళడం కానీ, లేదా పీడీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, ఎండిఓ ఎంఆర్ఓ దగ్గరికి సంబంధిత అధికారులందరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రామంలో కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం వల్ల ఆ గ్రామ రాజకీయ నాయకులు భయపడి ఒక అడుగు వెనక్కేసి ఆ గ్రూప్ని మార్చలేదు. ఇది ఎక్కడ దాకా దారి తీసిందంటే ఆ గ్రామ పంచాయతీ నేనేదైతే సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్నానో ఆ మహిళా సంఘ నాయకురాలు తర్వాత మహిళా రిజర్వేషన్ వచ్చి పోటీ చేస్తే గ్రామ పంచాయతీ గెలుపుకు కూడా దారితీసింది. అంటే డ్వాక్రా మహిళలందరూ ఐక్యం చేయడం వల్ల డ్వాక్రా మహిళగా ఉన్న ఒక మహిళ రిజర్వేషన్ వచ్చే ఒక నమ్మకం ఏర్పడి ఐద్వా కార్యకర్తలు బాగా పనిచేస్తారని గ్రామ పంచాయతీ గెలుపు కూడా సహకరించింది. అట్లాగే నేను సర్పంచ్ కంటే రాకముందు కూడా సాధారణ మహిళా సంఘ కార్యకర్తగా కూడా పనిచేశాను మొదట్లో, జేబీబీ నుంచి వచ్చిన తర్వాత. ఆ టైంలో నేను వీడియోస్ కాలనీ కావచ్చు, బ్యాంక్ కాలనీ కావచ్చు, ఇవన్నీ ₹10 సభ్యత్వం, అప్పుడు మహిళా సంఘం సభ్యత్వం ఇల్లు తిరిగి ₹10 సభ్యత్వం కలెక్ట్ చేసేదాన్ని. మొదట్లో నవ్వారు చాలామంది. అప్పటికే ఇల్లు, కారు ఇవన్నీ ఒక డాక్టర్ భార్యని అబ్రాడ్ వెళ్ళున్నాను కాబట్టి ఎకనామికల్ వెల్ ఆఫ్. మీకు చాలా ప్రశ్నలు ఎదురైని ఏంటి మే ఏసీలో కూర్చోకుండా ఏసీ కార్లో తిరగకుండా ₹10 కోసం వస్తుంది, మీ పేపర్ ఖర్చు కన్నా వస్తాయా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. 2-3 సంవత్సరాలు అట్లా తిరిగిన తర్వాత మీకు సమస్య లేకుండా మీ పని అమ్మాయికున్నా చెప్పండి అమ్మా అంటే అప్పుడు అందరూ ఫోన్ చేసి మా పని అమ్మాయికి సమస్య ఉంది, మా పక్కింటాడికి సమస్య ఉంది అని చెప్పి పరిష్కరించడము. ఆ పరిష్కారం చూపించిన నేపథ్యంలోనే సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఖానాపురం హవేలీలో ఇది కూడా ప్లస్ అయింది. అంటే ఐద్వా సభ్యత్వం చేర్పించుకుంది కదా, ఐద్వా నాయకురాలు కదా, మనందరం ఒకటి కదా అంటే ఈమెకి ఓటేయాలి అని ఖానాపురం హవేలీ పంచాయతీ గెలుపులో కూడా ఒక ఐద్వా కార్యకర్తగా నేను చేసిన పని కొంత ప్లస్ పాయింట్ అయిందని నేను భావిస్తున్నాను. అంటే మనందరం ఒకటి, ఒక సంఘం, మన సంఘం కార్యకర్త పోటీ చేసింది కూడా మనం గెలిపించుకోవాలి అని చెప్పి మహిళలందరూ మిడిల్ క్లాస్ మహిళలు కూడా వచ్చి ఓటేసిన సందర్భం చూస్తాను. ఈ మధ్యకాలం వరకు మీరు వైజాగ్ తిరిగారు ఒక కేసు మీద, ఈ ఐద్వా జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు అంత సుదీర్ఘంగా మీరు కోర్టుకి వాటికి తిరిగారు మహిళా సమస్య గురించి. అసలు అది ఎటువంటి సమస్య, మీరు ఎంతమంది తిరిగారు, ఏమిటి? ఈ కేసు గురించి చెప్పాలంటే నాకు తెలిసి చిన్న ఇంటర్వ్యూ సరిపోదు, ప్రత్యేకంగా ఒక వ్యాసము దాని మీదే. అయినా మీరు అడిగారు కాబట్టి బ్రీఫ్గా చెప్తాను. ఇది అంటే చదువుకున్న వాళ్ళకి సమస్యలు ఉండవు అంటారు. ఇది ఒక దళిత కుటుంబానికి సంబంధించిన సమస్య కూడా కాదు నేను అనుకోవడం అయితే. అబ్బాయి వైపేమో ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఈ ఖమ్మం అమ్మాయిని ఇబ్బంది పెట్టాడో, ఈ అమ్మాయి ఇంజనీరు,
ఈ అమ్మాయి తల్లి ప్రొఫెసర్గా రిటైర్ అయింది, తండ్రి అధికారిగానే గెజిటెడ్ ఆఫీసర్గానే రిటైర్ అయ్యారు. వెల్ టు డూ ఫ్యామిలీస్ ఇద్దరు. పెళ్ళైపోయింది, 2 అమ్మాయిలు పుట్టారు. 2 అమ్మాయిల తర్వాత కారణాలు పైకి చూపించేదేమో ఈ అమ్మాయి అబ్బాయి వైపు వాళ్ళని కలుపుకోవట్లేదు అని, కానీ అమ్మాయి చెప్పేది ఏంటంటే 2 ఆడపిల్లలు పుట్టారు అనేది. కొన్ని అంటే 2 years సపరేట్గా ఉంటాము అని చెప్పి వరంగల్ కోర్టులో వేశారండి. మేము మాట్లాడడానికి వెళ్తే అసలు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. బీహార్ క్యాడర్ వైజాగ్ డెప్యుటేషన్ మీద వచ్చాడు, నేటివ్ ప్లేస్ వైజాగ్. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ క్వార్టర్లో ఉన్నాడు, ఇంటికి వెళ్తే మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయిందని వీళ్ళని బయటికి నెట్టి తలిపేస్తున్నాడు. ఆ క్రమంలో మన దగ్గరికి వస్తే ఐఏఎస్ అని అయిపోయాక భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వెళ్తాం, ఏదొచ్చినా ఎదుర్కొందాం. మహిళా సంఘంగా పేద మహిళలకే కాదు కదా, ఒక మహిళగా ఎదుర్కొంటుంది కదా అని చెప్పి మాట్లాడడానికే వెళ్ళాం. మేము ముందు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ లేరు. మరి ఇంటికే కదా వెళ్ళాలి, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. అట్లాగే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళింది కూడా అదే ఇంటికి, తల్లి తండ్రి ఇంటికే కదా. ఆ ఇంటికి వెళ్ళి ఆయన అక్కడే ఉన్నారు. మాట్లాడడానికి వెళ్ళాం, ఒక 4 పురుషులు, ఒక 4 మహిళలు. వైజాగ్ ఐద్వా వాళ్ళు ఒక 5, ఇక్కడి నుంచి ఒక 5 మహిళలు వెళ్ళాం. మాతో పాటు అక్కడ వాళ్ళు 2 పురుష కార్యకర్తలు కూడా తోడొచ్చారు, ఇల్లు చూపించాలి కాబట్టి. వెళ్తే 1 నిమిషం కూడా ఉండకుండా మీరు ఆఫీస్కి రండి, ఇక్కడ ఏంటి అక్కడ మాట్లాడుకుందామని వెళ్ళిపోయాడు. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేశాను, నేను ఉండండి మాట్లాడాలని. వెళ్ళిపోయాడు. వెరీ నెక్స్ట్ మినిట్ పోలీస్ వచ్చి మీరు రండి స్టేషన్లో మాట్లాడు. నాకు అర్థమైపోయింది ఇది అరెస్ట్ కోసమే అని. అయినా మేము భయపడలేదు, పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీట్ పెట్టాము. ఆయన తర్వాత ఏసీపీ బయటకు వచ్చాము. అయినా కానీ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి డేగ కళ్ళలాగా మేము ఏ హోటల్కి వెళ్తున్నాము, ఎక్కడ ఉంటున్నాం, మమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. 2 రోజులు అక్కడే ఉన్నాం. ఏసీపీ మీరు స్టేషన్లో ఉండాలంటే, ఎందుకంటే ఉమెన్ని నైట్ ఉంచుకునే రైట్ లేదు కాబట్టి, ఎఫ్ఐఆర్ చేయలేదు కాబట్టి స్టేషన్లో ఉంచలేదు. ఏ హోటల్లో ఉన్నామో అబ్జర్వ్ చేస్తున్నారు. మేము ఆయనతో మాట్లాడాలండి, మాట్లాడడానికి వచ్చామంటే సెకండ్ డే మమ్మల్ని 8కి రమ్మన్న వ్యక్తి 12:30 వరకు నేను అఫ్రోజ్ సమీనా గారు కూడా వచ్చారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. అక్కడ ప్రభావతి గారిని కార్యదర్శి మా 3 ఎలవ్ చేశారు, మిగతా ఎవరిని ఎలవ్ చేయడం. మాట్లాడడానికి 1 గంటకు వచ్చారు. నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఏసీపీ ఆఫీస్ చీకటిగా ఉంది. ఆ నైట్ మేము 3 అంటే అయినా సరే ఐద్వా నాయకులు అన్నప్పుడు భయం అనిపించలేదు. వచ్చాడు ఆయన. వచ్చి అసలు ఆయన చూపించింది చూస్తే ఆ అమ్మాయి కలవలేదనేది బయటకు చెప్తున్నారు. పెళ్ళికి ఎదుర్కోలు దగ్గర నుంచి రికార్డెడ్గా తీసుకొచ్చాడు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అంటే మహిళ తనకి తగ్గి ఉండాలి, లోబడి ఉండాలి, సెకండరీ సిటిజన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆడపిల్లని కన్న తల్లిదండ్రి కాబట్టి నిజంగా ఇద్దరు కలిసి ఉన్నారు అంటే పెళ్లి దగ్గర నుంచి రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖమ్మం ఎదుర్కోలు దగ్గర నుంచి రికార్డెడ్గా చూపించాడు. నాకు అప్పుడే అర్థమైంది. వెంటనే ఏసీపీ గారితో అన్నాను, ఈ అమ్మాయి తప్పు ఉందంటే నేను అంగీకరిస్తాను, కానీ ఇక్కడి నుంచి రికార్డ్ చేశారు అంటే ఆయన క్యారెక్టర్లోనే ఏదో ఉంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి చెప్పినట్టు 2 ఆడపిల్లలు అనేది ముందుకు వస్తుందని, అందుకని మేము ఆయన ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచాం. అప్పటికే ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచే వచ్చాం. ఆ అమ్మాయిని అయితే మేము బయటికి తీసుకెళ్ళామండి అని చెప్పి వచ్చేసాము. ఖమ్మం వచ్చేసాము. వస్తున్నప్పుడు కూడా దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము భోజనానికి ఆగితే కూడా ఒక పోలీస్ కారు మమ్మల్ని గమనించింది. ఎస్కార్ట్ అంటే ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయి ఉండొచ్చు, అంటే భయభ్రాంతులకు గురి చేయడం కోసం చేశారు. ఈ కేసులో అంటే వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా అంటే రాకపోవచ్చు, ఇప్పటికి కూడా అది కోర్టులోనే నడుస్తుంది. ఈ కేసులో నాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే, సరే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. 9 సంవత్సరాలు 9 ఏళ్ళు ఏంటి అంటే 9 years వైజాగ్ తిరిగాం. ఇక్కడి నుంచి 5 తిరిగాము. అక్కడ వాళ్ళు 3, అక్కడ వాళ్ళైతే ఇంకా అరెస్ట్ చేశారు, ఇళ్లకు వచ్చి అరెస్ట్ చేశారు. ఆ ఇళ్ల మధ్యలో చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి మేము 5 తిరిగాం. వ్యక్తిగతంగా నాకు చాలా ఇబ్బంది జరిగింది. మా హస్బెండ్ బాగాలేని టైంలో ఇక్కడి నుంచి చనిపోతాడు అని హైదరాబాద్ తీసుకెళ్ళిన తెల్లవారే ట్రైల్ ఉంది అక్కడ. అయినా నేను ఫ్లైట్కి వెళ్ళిపోయాను. నా కొడుకు డాక్టర్ వాళ్ళు అడిగితే 2 days స్టేబుల్గా ఉంటాడంటే వెళ్ళిపోయాను. అంటే నా వల్ల 9 మంది ఇబ్బంది పడకూడదని ఫ్లైట్కి వచ్చాను. అమ్మాయి వాళ్ళు కూడా ఏమి అక్కడ డ్రాబ్యాక్ ఉంది, మనకి ఛార్జెస్ కూడా ఇవ్వలేదు. అఫ్కోర్స్ నేను అది పట్టించుకోలేదు. అయితే ఇక్కడ 2-3 గుణపాఠాలు నాకు వచ్చినాయి. ఏంటంటే ఫ్లైట్ గురించి నేను ఎవరు ఇబ్బంది పడలేదు, 8 సంవత్సరాలు కోర్టుకు తిరగాల్సి వచ్చినా ఇబ్బంది పడలేదు. మధ్యలో చాలా ఒత్తిడి వచ్చి ₹1 ఇస్తాము, కాంప్రమైజ్ చేయండి, ఈ ఒత్తిళ్ళని దానికోసం ₹1 ఇస్తాము, డైవర్స్కి అమ్మాయిని ఒప్పించండి అని అన్నప్పుడు ఐద్వాగా నేను ఎదురు తిరిగాను. ఎందుకంటే మనకు పరిచయం కాకముందు నుంచి ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఇవాళ మనం కేసు కోసం తిరగాల్సి వచ్చినప్పుడు మన ఇబ్బంది కోసం ఆ అమ్మాయిని కాంప్రమైజ్గా అమ్మనడం కరెక్ట్ కాదు.
ఎంత ఇబ్బంది అయినా మనము తిరుగుదాం కోర్టుకి, ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది అనేది నేను ఇంటర్నల్గా మన కార్యకర్తలకి సర్ది చెప్పుకున్నాను. వాళ్ళకు కూడా మేము కాంప్రమైజ్కి వచ్చే సంఘం కాదు మాది, ఆ అమ్మాయి ఏ మేరకు ఫైట్ చేస్తే అప్పటి వరకు మేము కోర్టుకు తిరుగుతాం అని అన్నాం. ఇప్పటికి కూడా అది కోర్టులోనే నడుస్తుంది నాకు తెలిసి. అట్లాగే ఇంకొకటి కూడా చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలిసి తెలియక చాలామంది మా మీద కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డీవీసీ కేసు ఉన్నప్పుడు, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇంటి మీదకి వెళ్ళడం ఏంటి అంటారు. డీవీసీ అనేది డొమెస్టిక్ వైలెన్స్ కేసు. అంటే ఒక మహిళ ఇంట్లో ఉండి ఫైట్ చేసే రైట్ ఉంది దాంట్లో. డొమెస్టిక్ వైలెన్స్ అంటేనే ఇంట్లో అత్తగారింట్లో ఉండి ఇబ్బందిని ఎదుర్కొంటుంటే దానికోసం ఫైట్ చేసేది. డీవీసీ ఉన్నప్పుడు ఇంటి మీదకి ఎట్లా వెళ్తారంటారు. అంటే చాలామంది నాయకత్వ స్థాయిలో, లెఫ్ట్ పార్టీలో ఉన్న నాయకత్వ స్థాయిలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టాలు చదువుకోకుండా ఎగతాళిగా నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం మనసు గాయపడింది. అయినా సరే దాన్ని ఎదుర్కొన్నాను, సమాధానం చెప్పాను. ఆ కేసుకి 8 ఏళ్ళు తిరిగాము. ఆ తర్వాత వైజాగ్ మహిళా సంఘం వాళ్ళు మొదట్లో ఇబ్బంది పడ్డా, తర్వాత ఖమ్మం నేపథ్యాన్ని అప్రిషియేట్ సందర్భం కూడా ఉంది. ఖమ్మానికి ఈ చరిత్ర ఇంత అందుకే ఉంది. కుటుంబ ఇబ్బందులున్నా, ఇన్నేళ్ళైనా, ఒక మతపరమైన ఇబ్బంది ఉన్న సమీనా గారు తిరగడం కానీ, కుటుంబ ఇబ్బంది వచ్చి హస్బెండ్ చనిపోయినా నేను తిరగడం కానీ, ఇక్కడున్న 5 ఒక సాధారణ కార్యకర్తలు తిరగడం కానీ, ఖమ్మం ఐద్వా చరిత్ర అందుకే ఇంత గొప్పగా చెప్పుకుంటారు. పట్టుకున్నప్పుడు చివరి దాకా కుటుంబ ఇబ్బంది అయినా, లేదా సహ నాయకులు కామెంట్ని కానీ ఇంకోటి కానీ ఇబ్బంది పడకుండా ఎదుర్కొన్నారు. ఇది మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నామని చెప్పిన సందర్భం ఉంది. ఆ అమ్మాయికి ఏ మేరకు ఉపయోగపడిందంటే, కోర్టులో తనని ఒక క్వశ్చన్ ఎదురవుతుంది. ఇన్నేళ్ళు నువ్వు ఏం ట్రై చేయకుండా ఉన్నావు అంటే 2-3 ఇయర్స్ డ్రైవర్స్ వచ్చేస్తుంది. 2 ఇయర్స్కి అనుకుంటా లీగల్గా. మేము వెళ్ళి చేసిన ప్రయత్నం వల్ల నా ప్రయత్నాలు ఇన్ని చేశాను అనేది ఎక్స్పోజ్ అయింది. ఇన్నిసార్లు ఇంటికి వెళ్ళాను, నన్ను రానిలేదు, మహిళా సంఘాన్ని తీసుకొని వచ్చాను, ఇంట్లోకి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన కోర్టు నుంచి ఆమె ఇల్లు ఖాళీ చేయించి ఉండొచ్చు కాక, ఒక ప్రయత్నం నేను చేశాను, చేయకుండా లేను అనేది కోర్టుకు ఒక ఎవిడెన్స్గా మన పోరాటం ఉపయోగపడింది, ఒక ధైర్యంగా ఉపయోగపడింది అనేది చాలా బాగుంది. ఐద్వాగా ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తారు అంటానికి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మిగతా టైంలో మనం అడిగి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఐలమ్మ ట్రస్ట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆ ట్రస్ట్ ఏమేమి సహకారాన్ని అందిస్తుంది, ఎవరికి ఇస్తుంది? ఐలమ్మ ట్రస్ట్ చైర్పర్సన్గా మొదలు ఉదయం ట్రస్ట్గా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉదయం ట్రస్ట్ ఆంధ్రాకి వెళ్ళిపోవడం వల్ల మనం ఐలమ్మ ట్రస్ట్గా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఐలమ్మ ట్రస్ట్గా వచ్చిన తర్వాత మల్లి స్వరాజ్యం గారు చైర్పర్సన్గా ఉన్నారు. తను చనిపోయాక నేను చైర్పర్సన్గా వచ్చాను. అది ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నడుస్తుంది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి, అంటే కుటుంబాల్లో అన్ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు కానీ, లేదా ఐటీ ఎంప్లాయీస్ షార్ట్ టెంపర్ తోటి వాళ్ళకి టైం లేక, ఒకరికొకరు టైం ఇచ్చుకోలేక, అలాంటి వాళ్ళు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వినడానికి కూడా ఒక రకంగా మేల్ డామినేటెడ్ ఇదిలో కేసు వినడానికి కూడా, భాష చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరం. ఒక మహిళ వెళ్తే వినే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళు మన సెంటర్కి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి శనివారం నడుస్తుంది. చాలా కేసులు అక్కడ పరిష్కారం అయ్యాయి. పరిష్కారం కాని కేసులు మనకి సంబంధించిన అడ్వకేట్స్ ఉంటారు, కొంచెం తక్కువ ఫీజుతో చేసేవాళ్ళు, వాళ్ళకి డైరెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఆ హెల్ప్ వాళ్ళకి అందుతుంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాదు, ఈ దాదాపు 12 జిల్లాల్లో కూడా, ఖమ్మం జిల్లాలో కూడా నడుస్తుంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్. సరే, ఒక మేరకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా, కరోనా టైంలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 జిల్లాల్లో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నడుస్తుంది. ఇదే కాకుండా స్వరాజ్యం గారు కావచ్చు, ఉదయం గారు కావచ్చు, ఆడపిల్ల అంటే ఒకరి మీద ఆధారపడటం కాదు. ఈరోజు వస్తున్న హింస, పసిపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో తనని తాను గవర్నమెంట్ మీదే డిమాండ్ చేస్తాం. గొప్పంగా డిమాండ్ చేయడమే కాకుండా తనని తాను కాపాడుకునే ఇది కూడా తనలో రావాలి అని చెప్పి కరాటే సెంటర్, ఖచ్చితంగా కరాటే నేర్పించాలి అనే కోరిక వాళ్ళకు ఉండేది. అప్పుడు కూడా కొంతకాలం నడిచిందట. నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఒక 25 మంది పిల్లలు ప్రతిరోజు ఉచిత కరాటే శిక్షణ ఇప్పిస్తున్నాము. అది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. గ్రీన్ బెల్ట్ వరకు వచ్చారు. వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు చాలా 10th క్లాస్ వరకు ఉన్నారు, నేర్చుకుంటున్నారు. ఇదే కాకుండా షార్ట్ స్టే హోమ్ కూడా ఓపెన్ చేస్తాం 1 ఇయర్ బ్యాక్. ఒక 6 బెడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి.
ఈ షార్ట్ స్టే హోమ్ ఏంటంటే సిటీలో భర్త కొట్టి పంపించేస్తే పుట్టింటి వాళ్ళు కూడా రానివ్వని సందర్భం, లేదా తల్లిదండ్రి చనిపోతే అన్నలు రానివ్వరు. ఎలా ఎటు వెళ్ళాలో తెలియని సందర్భంలో సూసైడ్ చేసుకునే మహిళలు చాలామంది కనిపిస్తున్నారు. ఈ అనుభవంలో నుంచి ఏంటంటే తాత్కాలికంగా మనం ఒక 4 రోజులు 5 రోజులు షెల్టర్ ఇస్తే అంటే ఆగి పిల్లల గురించి ఆలోచించుకుంటే ఆత్మహత్య వైపు ఏ స్త్రీ వెళ్ళదు ఒక తల్లిగా. అందుకని అది చాలా క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైం మనం ట్రస్ట్ కనుక షెల్టర్ ఇవ్వగలిగితే కొంతమంది మహిళల కుటుంబాలని నిలబెట్టగలం, ప్రాణాన్ని నిలబెట్టగలం, తల్లి లేని పిల్లలు లేకుండా చేయగలం అనే ఆలోచనతోటి షార్ట్ స్టే హోమ్ కూడా స్టార్ట్ చేశాము. అది కూడా నడుస్తుంది. ఒక 1 వీక్ మాత్రమే షెల్టర్ ఇస్తాము. మినిమం మెయింటెనెన్స్ పే ఏంటంటే 50 రూపాయలు. ఆధార్ కార్డు ఉండాలి, ఎందుకంటే రకరకాల ఇవాళ సొసైటీలో వస్తున్న రుగ్మతలు చాలా ఇవి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ కావాలి. ఇదంతా హైదరాబాద్లో బాగ్లింగంపల్లి ఐలమ్మ ట్రస్ట్ భవన్లో షార్ట్ స్టే హోము, కరాటే సెంటర్ నడుస్తుంది. వాళ్ళకి ఇంకా అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ఏంటంటే తల్లులేమో ఇళ్లలో పనిచేసేవాళ్ళు, తండ్రులేమో ఆటో డ్రైవర్. వాళ్ళకి ఒక 2-3 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. స్పాన్సర్ ఎవరైనా దొరికితే ట్రస్ట్ మెంబర్స్ అందరం ట్రై చేస్తున్నాము. ట్యూషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేద్దాం అనేది ఆలోచిస్తున్నాం. ఎందుకంటే కరాటేకి వచ్చి ఎడ్యుకేషన్ దెబ్బతింటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇక్కడే అదొక గంట ఇదొక గంట అయితే టైం కలిసి వస్తుంది కాబట్టి మేబీ నెక్స్ట్ జూన్లో డెఫినెట్గా ట్యూషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తామనేది ఆలోచిస్తున్నాను. అట్లాగే ఈ మధ్య కాలంలో ఖమ్మం సెంటర్లో కూడా కరాటే ఉచితంగా నేర్పిద్దామా అనేది ఒక సూచన వచ్చింది. అది కూడా ఇక్కడ స్పాన్సరర్ కానీ లేదా నాకున్న లింకులో ఫండ్ రైజ్ చేసైనా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి అట్లా వెళ్ళి ప్రయత్నం చేయాలనేది కూడా అనుకుంటున్నాను. మంచి కార్యక్రమం. అయితే ఇప్పుడు రేపు మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రాబోతుంది. దానికి మీరిచ్చే సందేశం? శ్రామిక మహిళా దినోత్సవం మార్చి 8 అనేది ఒక రకంగా మహిళల హక్కుల పరిరక్షణ దినం. ఇది మార్చి 8 ఒక రోజులో వచ్చింది కాదు, ఊరికే వచ్చింది కాదు. కొన్ని వందల సంవత్సరాలు 18వ శతకంలో నుంచి 19వ శతకం దగ్గర నుంచి 1910లో ఆ సదస్సు పెట్టుకొని మార్చి 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా అనేది కొన్ని సంఘాలు కొన్ని దేశాల నాయకులు అనుకోవచ్చు. అంతకుముందు నుంచి ప్రాణత్యాగంతో వచ్చిన ఇది 8 గంటల పని దినాల కోసం కావచ్చు, లేదా ఉమెన్ ఓటు హక్కు కావచ్చు. మహిళలకు ఓటు హక్కు కూడా ఒట్టిగే 4 పోరాటంతో వచ్చింది. అంటే ఈ హక్కును సాధించుకోవడం కోసం కొన్ని పోరాటాల్లో నుంచి ఆ 2 హక్కులు వచ్చిన తర్వాత కూడా ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మహిళలను సెకండరీ సిటిజన్స్గానే ఉన్నాము. విద్య, రాజకీయంగా రిజర్వేషన్స్ కావచ్చు, ఆస్తి హక్కు కావచ్చు, చాలా రకాల హక్కులు సాధించుకోవాలని చెప్పి అంతర్జాతీయంగానే మార్చి 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని ఆమోదించింది. ఆ తర్వాత వామపక్ష అభ్యుదయ భావజాలం ఉన్న మహిళా సంఘాలు మాత్రమే సెలబ్రేట్ చేసాయి. తర్వాత కాలంలోకి వచ్చేసరికి కార్పొరేట్ శక్తులు దాన్ని హైజాక్ చేస్తున్నాయి. కార్పొరేట్ శక్తులు ఏంటంటే అందాల పోటీలు పెడుతున్నాయి. ఒకసారి నన్ను ఒక క్లబ్ వాళ్ళు జడ్జిగా పిలిచారు. వెళ్ళాలా వద్దా, హైదరాబాద్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నప్పుడే వెళ్ళాలా వద్దా అనుకున్నాను. కానీ ఏం జరుగుతుందో వెళ్ళి చూడకుండా విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళాను జడ్జిగా. అక్కడికి వెళ్ళి చూస్తే 400 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చిన మహిళలు ఉన్నారు. శ్రీమతి ఖమ్మం పోటీ జరుగుతుంది అక్కడ. శ్రీమతి ఖమ్మం అందరూ ఒకే టైప్ పట్టు చీరలు కట్టుకొని వచ్చారు. అంటే అది స్పాన్సర్ చేసిన వాళ్ళు బట్టల కొట్లు. అక్కడ లాభం ఎవరికి అని పరిశీలిస్తే శ్రీమతి ఖమ్మము లేదా అందరూ డ్యాన్స్ వేయొచ్చు, సరదాగా ఒక పూట భోజనం చేసి రావచ్చు, అంటే కలిసి భోజనం అంటే ఫ్రీగా కాదు. అందుకని దాదాపు 400-500 మంది మహిళలు గ్యాదర్ అయ్యారు. చూస్తే అది బట్టల కొట్ల వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం మహిళలను ఆకర్షించడం కోసం శ్రీమతి ఖమ్మం పోటీలు అని పెట్టి 300 రూపాయల టికెట్ అమ్మితే మనకు తెలియకుండానే ఈ మహిళలు వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా వెళ్ళి పాల్గొని దానికి జడ్జిగా ఉన్నందుకు ఒక ఇంత బిడియపడుతూనే అక్కడ అడిగిన ప్రశ్నలు ప్రోగ్రెసివ్గా అడిగి అందం క్రైటీరియా కాకుండా చాలామంది అనుకున్నారు ఒక అమ్మాయి ఎర్ర చీర కట్టుకొని చాలా స్లిమ్గా ఉంది, డ్యాన్స్ బాగా వేస్తాము, ప్రైజ్ వస్తా అనుకున్నారు. కానీ మేము అడిగిన ప్రశ్నలకి ఉమెన్ యాంగిల్లో సమాధానం చెప్పిన వాళ్ళు అక్కడ వచ్చిన ఇద్దరు కూడా నా మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది కరెక్ట్ కాకపోయినా అలాంటి అమ్మాయిని జడ్జి సెలెక్ట్ చేసి శ్రీమతి ఖమ్మంగా అనౌన్స్ చేయడం జరిగింది. చాలామంది మా మీద విమర్శ కూడా పెట్టారు, సమాధానం చెప్పాము. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మార్చి 8 అనేది మహిళల హక్కుల కోసం ఇప్పటి వరకు మనం సాధించుకున్న హక్కులు ఏంటి, ఆ హక్కులు ఏ మేరకి
ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇంకా సాధించుకోవాల్సిన హక్కులు ఏంటి అనేది చర్చించుకోవాల్సిన రోజు తప్ప దీన్ని సెలబ్రేట్ చేసుకొని కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఇది కాదు. ఇది ఒక పోరాట దినం. అందుకని దాన్ని అలాగే చూడాలి. కార్పొరేట్ శక్తులు పన్నిన ఉచ్చులో మనం పడొద్దు. మహిళలుగా ఇప్పటికీ మనం సెకండరీ సిటిజన్స్గానే ఉన్నాము. రాజకీయంగా చూసుకున్నా, ఇంకో రకంగా చూసుకున్నా ఇప్పుడు వచ్చేసరికి కేంద్రంలో అధికారంలో ఉన్న మరి రాజకీయాలు, ఖచ్చితంగా రాజకీయాలు మహిళ జీవితాలే కావచ్చు, సాధారణ వ్యక్తుల జీవితాలను కూడా రూల్ చేస్తున్నాయి. ఈరోజు అనివార్యంగా రాజకీయాన్ని మాట్లాడకుండా ఉండలేము, ఉమెన్గా కావచ్చు, సిటిజన్గా కావచ్చు. అందుకని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మనుధర్మాన్ని ముందు తీసుకొస్తుంది. మనుధర్మం పదం అర్థం కాకపోవచ్చు, కానీ మనుధర్మం అనేది వెనుకబడిన వర్గాలకి చాలా నష్టం. దాంట్లో ఏ వర్గంలో ఉన్న ఉమెన్కైనా కూడా చాలా నష్టం. సాంప్రదాయాలను తీసుకొచ్చి మన నెత్తిన రుద్దుతుంది. మనుధర్మం అంటేనే కుల వ్యవస్థ. కుల వ్యవస్థే కదా, కుల వ్యవస్థలో కింద అట్టడుగున్న కులాలకు ఇబ్బంది, అన్ని వర్గాల్లో ఉన్న మహిళలకు కూడా ఇబ్బందికర పరిస్థితి. అందుకని ఈ రోజున్న ప్రతి మహిళ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మార్చ్ 8 అంటే మనువాదం అనేది ఆడదాన్ని అణగదొక్కడానికి వచ్చింది. ఈ సమాజంలో ప్రతి సమస్యకి ఆడదే మూల కారణం అని చెప్పేదే మనుధర్మం. సాంప్రదాయం అనే సంఖ్యలు వేసి ఆడదాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసేది మనుధర్మం. కాబట్టి మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా పరిపాలన చేస్తాను అని చెప్పి ఒక రాజకీయ పార్టీ ముందుకు వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. అందుకని మనుధర్మానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఉన్న హక్కులు కూడా, శ్రామిక మహిళల హక్కు కూడా 8 గంటల పని విధానం ఏదైతే ఉందో, ఇవాళ 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది. ఒక సాంప్రదాయాలే కావచ్చు, మూఢనమ్మకాలే కాదు, స్త్రీని సమాజంలో వెనక్కి నెట్టడం ఒకటే కాదు, సామాజికంగానే కాదు ఆర్థికంగా వెనక్కి నెడుతుంది. ఉపాధి హామీ చట్టం చూస్తే బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేశారు. బడ్జెట్ 2015కు చూస్తే ఆనాటి బడ్జెట్కి ఈనాటి బడ్జెట్ చూస్తే 3 రెట్లు పెరిగింది టోటల్ దేశ బడ్జెట్. ఉపాధి హామీ చట్టానికి చూసేసరికి బడ్జెట్ ఎంత కేటాయించారంటే, ఆనాడు 98 లక్షలు కేటాయిస్తే ఇవాళ 80,000 లక్షలే కేటాయించారు. చూస్తే కొద్దిగా తగ్గించినట్టుంది, కానీ టోటల్ బడ్జెట్తో కంపేర్ చేస్తే అక్కడేమో టోటల్ బడ్జెట్ 3 రెట్లు పెరిగింది, ఇక్కడికి వచ్చేసరికి తగ్గించారు. అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసేస్తే మహిళలకి పని కోల్పోయే పరిస్థితి. అదే సందర్భంలో 12 గంటల పనిని ముందుకు తీసుకొస్తే ఈరోజు బిల్డింగ్ రంగంలో పనిచేసే మహిళలు కావచ్చు, ఇళ్లల్లో పనిచేసే మహిళలు కావచ్చు, లేదా వ్యవసాయ కూలీ మహిళలు కావచ్చు, 10 గంటల పనిలోకి వెళ్తున్నారు, 5 గంటలు దిగుతున్నారు. ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే మార్చ్ 8 పోరాటంలో నుంచి 8 గంటల పని విధానంలో నుంచి వచ్చింది. మరి వాళ్ళ సాధారణ వ్యవసాయ కూలీ మహిళల పని కూడా పోతుంది కదా. ఈవెన్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో చేసే టీచర్స్ మాకు వేతనం బాగానే ఉందనుకోవచ్చు, ఐటీ మహిళలు కూడా మాకు వేతనం బాగానే ఉందనుకోవచ్చు, కానీ వాళ్ళు మీ 10 గంటలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది గమనించుకోవాలి. అందుకని బహుశా పేద మహిళలేమో లేబర్ లాగా మీకు కనిపించవచ్చు, టక్కు టై వేసుకుని లేదా ప్యాంట్ షర్ట్ వేసుకున్న మహిళలు కూడా నా దృష్టిలో కార్మికులే. వాళ్ళు కూడా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళు కూడా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 12 గంటల పని విధానం ఈరోజు తీసుకొచ్చి నెక్స్ట్ ఇంకా పెంచితే, గతంలో 200 సంవత్సరాల క్రితం న్యూయార్క్లో ఎవరైతే ప్రాణత్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారో మళ్ళీ అక్కడ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఉన్న హక్కుల్ని కాపాడుకోవటం ఇవాళ మన ముందున్న చాలా ప్రధాన సమస్య నేను భావిస్తున్నా. కొత్త హక్కుల కంటే కూడా ఉన్న హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చివరగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మహిళలుగా నేను, నా బిడ్డలు, నా ఇల్లు బాగుంటే బాగుండు అనుకుంటాం, అది కరెక్ట్ కూడా. ఇల్లు వదిలిపెట్టి బిడ్డలను వదిలిపెట్టి రమ్మని నేను కూడా అనట్లేదు. ఈ సమాజంలో ఒక వ్యక్తిగా సమాజం బాగుంటేనే నువ్వు బాగుంటావు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అవునన్నా కాదన్నా నీ జీవితాన్ని రూల్ చేసేది విద్య ప్రభుత్వం చేతిలో ఉండాలన్నా, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలన్నా, ఆడపిల్ల రక్షణని కల్పించాల్సిన ప్రభుత్వం, ఇవన్నీ నిర్దేశించేది నిర్ణయించేది రాజకీయాలైనప్పుడు ఆ రాజకీయం గురించి నువ్వు ఆలోచించకుండా నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని బాగుపరుచుకుంటాము అనేది ఎడారిలో నీళ్ల కోసం వెతుకున్నట్టే అవుతుందనేది నా అభిప్రాయం. అందుకని ప్రతి మహిళ కూడా రాజకీయం గురించి ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళకి, ముఖ్యంగా నేను చదువుకునే ఆడపిల్లలకి, ఉద్యోగం చేసే లేడీస్ని కూడా మీరే ఈ సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మీపైనే ఉంది. అందుకని మీరు రాజకీయాల గురించి ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మార్చ్ 8 గురించి కూడా ఆలోచించాలి. అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవము అంటే ఖచ్చితంగా మహిళల జీవితాలు మెరుగుపరచాలి అంటే విద్యావంతులుగా మన వంతు కర్తవ్యంగా ఈ దేశంలో ఉన్న మహిళల కోసం మనమేం చేయాలి అనేది ఆలోచించి రాజకీయ మహిళలపై ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ రాజకీయాలను ఎట్లా సరిచేయాలి, ఈ హక్కుల్ని ఎట్లా కాపాడుకోవాలి అనే వైపు చదువుకున్న ఆడవాళ్ళు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు, విద్యార్థులు
ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా ఆలోచించి మన హక్కుల్ని కాపాడుకుంటూ రాబోయే తరానికి ఆదర్శంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా బాగుంది. ఈరోజు మన స్టూడియోకి సరళ గారు రాష్ట్ర ఐలమ్మ ట్రస్ట్ చైర్పర్సన్ వచ్చి చాలా మంచి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక కొత్తగా ఆలోచించాలి, వారి సమాజాన్ని వాళ్ళే, నివసించే సమాజాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి, అందుకు అందరూ కలవాలి, యూనిటీగా ఉండాలి అనేది చెప్పారు. చాలా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి, ఆ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా వాళ్ళే పరిష్కరించుకోవడానికే యూనిటీగా ఉండాలి అనేది మన ముందుకు వచ్చి చెప్పినందుకు వారికి మరొకసారి మన స్వేచ్ఛ స్టూడియో తరఫున ధన్యవాదాలు.